హలో హాయ్ వ్యూవర్స్. ఇప్పుడు మనము పవర్ పాయింట్లో టీచింగ్ వీడియోస్ కానీ ఎలా చేసుకోవాలి అనేది మనం చూద్దాము. ముందుగా పవర్ పాయింట్ ఐకాన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి గూగుల్ ప్లే స్టోర్లో కానీ దొరుకుతుంది. ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా, ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే మనకి కావాల్సినటువంటి ప్రజెంటేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఏది కావాలో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం డబుల్ ట్యాప్ టు యాడ్ టైటిల్, మనం ఇక్కడ డబుల్ ట్యాప్ అనేది ఇచ్చాము అనుకో, మనం ఇక్కడ ఏదైనా కానీ మనకు నచ్చింది రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ టీచింగ్ వీడియోస్. నెక్స్ట్ కింద సబ్ టైటిల్ కింద మనం ఏదైనా కానీ జామెట్రీ రాసేసుకొని జామెట్రీ లెసన్ పైన అనేసి రాస్తున్నానండి. ఇప్పుడు ఒకవేళ మీకు ఈ ట్యాబ్ అవసరం లేకపోతే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిలీట్ నొక్కేసామంటే అది వెళ్ళిపోతుంది. అలా మనం ఈ యొక్క దీన్ని ఇలా పైకి ట్రాక్ చేసుకొని ఇక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడము, డిక్రీజ్ చేయడము అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంది 18 అని చూపించారు. మనం ఒక 28 ఇదిగోండి సైజ్ ఇంక్రీజ్ అయింది. 36 మనకి బోల్డ్లో కావాలనుకుంటే బోల్డ్, ఇటాలిక్లో కావాలనుకుంటే ఇటాలిక్, అండర్లైన్ కావాలనుకుంటే అండర్లైన్ జరుగుతుంది. ఇదిగోండి అండర్లైన్ వచ్చింది చూడండి. నెక్స్ట్ ఫాంట్ కలర్ కావాలి అనుకుంటే మనకి ఈ యొక్క ఫాంట్ కలర్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇది రెడ్ కలర్లోనే ఉండేసరికి కనిపించలేదు, బ్లాక్, ఇంకా రకరకాల కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి బుల్లెట్స్ అనేటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయండి బుల్లెట్స్. ఇంకా మనకి బాక్స్ కావాలనుకుంటే బాక్స్ వస్తుంది. ఏమైనా మనము డిఫరెన్సెస్ చేయాలనుకున్నా, లేదంటే ఒక 3 కాలమ్స్గా డివైడ్ చేసేసి చేయాలనుకున్నా ఈ విధంగా రకరకాల బాక్సెస్ ఉన్నాయి మనకి కింద చూపించిన విధంగా. నెక్స్ట్ డ్రా చేసుకోవాలనుకున్నా కూడా మనకి నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసాము అనుకుంటే మనకి నెక్స్ట్ ప్రెజెంటేషన్, నెక్స్ట్ స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ బుల్లెట్స్ చూడండి, ఇది 1 2 3 అని పెట్టుకుంటా మనము రాసుకుంటూ పోవాలనుకుంటే ఏవైనా కానీ పాయింట్స్ అలా చేయొచ్చు. లేదంటే మనకి ఇక్కడ డాట్స్ ఉన్నాయి, డాట్స్ లాగా పెట్టేసుకుని మనం రాయాలి అనుకుంటే, మనం టైప్ చేసుకుంటూ పోవాలనుకుంటే అలా కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ డ్రాయింగ్ ఏదైనా కానీ ఇలా డ్రా చేసేసుకోవచ్చు. ఎరేజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి ఎరేజర్ ఉంటుంది. ఇదిగోండి ఎరేజ్ అవుతుంది. ఈ ఎరేజర్ సైజ్ కూడా పెంచేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేసి లాస్ట్కి మనం ఏదైతే సేవ్ చేసుకోవాలనుకుంటున్నామో దానికోసం ఇక్కడ క్లిక్ చేయండి. కరెక్ట్ టిక్ మార్క్ ఉంది కదండి, అక్కడ టిక్ చేస్తే మన ప్రజెంటేషన్ అనేది మొత్తం అంతా ఒక పేజ్ పైకి వచ్చేస్తుంది. నెక్స్ట్ సేవ్ చేసుకుంటే మనది సేవ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్.